హాయ్! దిస్ ఈజ్ సరిత. వెల్కమ్ టు మై ఛానల్. అందరెలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఇవాళ స్నాక్స్ ఏదైనా ఒకటి చేసుకుందాం అని చెప్పేసి చూస్తుంటే మా అమ్మ పంపించినవి బియ్యం రైస్ మిగిలిపోయిన తర్వాత పాడేయకుండా అది ఎండలో ఎండబెడతారనమాట. ఎండబెట్టిన తర్వాత అది డ్రై అయిపోయిన తర్వాత ఆయిల్‌లో అలా డీప్ ఫ్రై వేంపుకుంటారు. సో, ఇలా చిన్నప్పుడు మా అమ్మ బాగా చేసేది మా కోసం. ఎందుకంటే మేము ఎక్కువ మంది ఉండడం వల్ల క్వాంటిటీ ఎక్కువ పెట్టేసేది. మిగిలిపోయి ఉంటే ఇంకా పాడేయలేక అలానే ఎండకు పెట్టేది. అది మిగిలిన అన్నం అంతా ఎండిపోయిన తర్వాత స్టోరేజ్ చేసేదనమాట. ఇంకెప్పుడైనా ఏదైనా చేసుకొని తినాలనిపించినప్పుడు ఇలా ఆయిల్‌లో ఫ్రై చేసేది. అదే వేయింపేదనమాట. సో, మేము బాగా ఎంజాయ్ చేస్తూ తినేవాళ్ళం. అది ఇప్పుడు నేను ట్రై చేస్తున్నాను. చాలా రోజుల తర్వాత మా అమ్మ ఎప్పుడో పంపించింది. నేను ఏం చేసుకోవాలని ఆలోచిస్తుంటే ఇంకా వాటిని గుర్తొచ్చాయన్నమాట. అందుకే అవి ట్రై చేస్తున్నాను. ఆయిల్ వేసి దాంట్లో వేంపుకున్న తర్వాత ఉప్పు, కారం వేసుకోవాలి. పల్లీలు కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట. పుట్నాలు కూడా చేసుకోవాలి, కానీ పుట్నాలు నేను వేయలేదు ప్రజెంట్ అయితే. పల్లీలు, కరివేపాకు, చిల్లీ పౌడర్, సాల్ట్ వేసుకొని అలా మిక్స్ చేసుకొని తింటే అబ్బా! నిజంగా చాలా టేస్ట్ ఉంటాయన్నమాట. ఈ రెసిపీ మీలో ఎంతమందికి తెలుసో నాకు కామెంట్ చేయండి. మా సైడ్ అయితే ఇలా చేసుకుంటారు. మీరు కూడా ఎప్పుడైనా ఇలా మీరు జ్యూస్ మ్యాంగోస్ తోటి ఎలా బాగుందో మ్యాంగోస్ అలా జ్యూస్ చేసుకోవచ్చు. మ్యాంగో జ్యూస్ కట్ చేస్తుంటే వీడు వాటిని చేయలేకుండా ఆల్రెడీ స్టార్ట్ చేశాడు తినడం. చూడండి గైస్, వాడు నన్ను చేయనిచ్చేలాగా లేడు. యాక్చువల్లీ వీడికి మ్యాంగోస్ అంటే బాగా ఇష్టం. అన్ని ఫ్రూట్స్లో కంటే మ్యాంగోస్ అంటే బాగా తింటాడు ఇష్టంగా. ఇంకా మ్యాంగో సీజన్ లేకపోయినా ఏమైనా ఫ్రూట్స్ కావాలా మిక్కి అని అడిగాను అనుకో, మ్యాంగోస్ కావాలి మమ్మీ అంటాడు. ఇంకా ఈ సీజన్ అంతా వీడికి ఇదే పని. ఫస్ట్ జ్యూస్ చేయమన్నాడు, అవి కట్ చేసే లోపు వచ్చి తినేస్తున్నాడు. అన్నం తినేవాడు వదిలేసి మ్యాంగోస్ తింటాడు.